సిక్కోలు రహదారులు నరకానికి నకల్లుగా మారుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై వాహనదారులు సర్కస్ స్పీడ్లు చేస్తున్నారు. ఆముదాల వలస రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఈ రోడ్డు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైందంటున్నారు. అయినా కూడా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రహదారుల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఆమదాల్స్ వెళ్లేటటువంటి రహదారి ఏదైతే ఉందో ఇది 10 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి రహదారి. ఆ రహదారి అత్యంత ఏదైతే మనం చూడొచ్చు ఎక్కడికక్కడ గోతులు గుంతలతో చాలా అధ్వానంగా తయారైంది. చినుకు పడితే చాలు ఎవరు వెళ్ళని పరిస్థితి. ముఖ్యంగా వాహనదారులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి రావాలంటేనే సాహసించలేనటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి సార్? మాది కొత్తూరు మండలం అండి, వెంకటాపురం అండి. కొత్తూరు నుండి వస్తున్నాం శ్రీకాకుళము. పూర్వం అయితే 45 నిమిషాలుగా వచ్చేవాళ్ళం శ్రీకాకుళము. ఈ రోజు 3 గంటల టైం పడుతుంది కారులో రావడం. టైర్లు 6 మాసాలుగా టైర్లు మార్చాలి వస్తుంది. రోడ్ ట్యాక్స్ మేము కడుతున్నాం. ఆ డబ్బులు ఏడ్ చేస్తాను. యాక్చువల్గా ఇది గతంలో కంటే చాలా సివియర్గా ఉంది. అంటే ఎలా అంటే కదా బిజీ రోడ్ అయింది గతంలో కంటే. జేమ్స్ హాస్పిటల్ వచ్చింది, తర్వాత రైల్వే స్టేషన్ యాక్సెస్ పెరిగింది, ట్రైన్స్ అవన్నీ ఎక్కువ ఆగడం ఇదంతా అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు మిగిలిన ట్రాన్స్పోర్టేషన్స్ కూడా బాగా పెరిగింది. ఆటోలు అవి ఫెసిలిటీ బాగా పెరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దీని మీద కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దయచేసి అంటే ఇటువైపు కేవలం ఏ ఒక్క నియోజకవర్గం లేదా 2 నియోజకవర్గాలని కాకుండా ప్రభుత్వం సొంతంగా బాధ్యత తీసుకొని ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు. ఎక్కడ చూస్తే మనకి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అర్జెంట్ అయితే తప్పి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక 10 కిలోమీటర్ల రహదారిని వీళ్ళు ఏదైతే క్లియర్ చేయాలంటే సుమారు గంట సమయం వరకు కూడా పడుతుంది. దయచేసి ప్రభుత్వాలు మా విజ్ఞప్తిని పట్టించుకోవాలి. ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ స్థానికులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు, ఎన్టీవీ.